సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొన్నిసార్లు కూటమి ప్రభుత్వం కూడా నడిపింది. అది యూపీఏ ప్రభుత్వం 2004, 2009. అంతకుముందు పివి నరసింహారావు టైంలో మైనార్టీ ప్రభుత్వం అయినా కూడా నడపగలిగింది. మధ్యలో యునైటెడ్ ఫ్రంటో, నేషనల్ ఫ్రంటో ఇట్లాంటి వాటికి సంబంధించి బయట నుండి మద్దతు లాంటి వ్యవహారాలు ఇట్లాంటివి నడిపింది. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోనో అధికారానికి మద్దతు ప్రతిపక్షంలో ఉన్నటువంటిది తక్కువ సమయం. అప్పట్లో వాజ్పేయి ఉన్నప్పుడు 13 నెలలు, తర్వాత 5 ఏళ్ల పాటు, అట్లాగే ఇప్పుడు ఈ 10 ఏళ్ల పాటు, 11 ఏళ్ల పాటు. అయితే అప్పుడెప్పుడు కూడా లోక్సభలో తేడా ఉండొచ్చు, కానీ రాజ్యసభలో మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం బలంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆ సీటుకి ఎర్త్ వచ్చింది. 1952 తర్వాత 25 మార్కుకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే 2 ఎంపీలు మొన్న లోక్సభకు గెలవడంతో ఆ 2 సీట్లు రాజ్యసభలో ఖాళీ అవడంతో ఆ ఖాళీ అయినటువంటి సీట్లకి సంబంధించినటువంటిది బీజేపీ గెలుచుకుండటంతో అటు హర్యానా కావచ్చును, ఇంకోటి సీటు 2 కూడా బీజేపీ గెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ప్రతిపక్ష స్థానం అన్నటువంటిది కోల్పోవడం స్వతంత్ర భారత్ చరిత్రలో తొలిసారైంది కాంగ్రెస్ పార్టీ.